కథాభిమానులందరికీ స్వాగతం అండి. ఇప్పుడు నేను చెప్పబోయే కథ నీతి కథల్లో ఒక కథ, దురాశ దుఃఖానికి చేటు. ఊళ్ళో ఒక బ్రాహ్మణుడు ఒక కోమటి కూడా ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరి ఇళ్ళు ఒకే చోట ఉన్నాయి. బ్రాహ్మణుడు చాలా బీదవాడు, కోమటి చాలా డబ్బున్నవాడు, బాగా ధనవంతుడు. బీదవాడైన బ్రాహ్మణుడు ఏం చేసేవాడంటే వాడికి భూతదయ, ధర్మచింతన ఎక్కువగా ఉండేదన్నమాట. బాగా డబ్బన్న కోమటికి ఏముండేది? అలాంటిది ఏమి ఉండేది కాదు. మంచి హృదయం కూడా ఉండేది కాదు. ఎవరికైనా లేని వాళ్ళు పెడదామా చేద్దామా అనే ఆలోచన కూడా ఉండేది కాదనమాట. అయితే ఈ బ్రాహ్మణుడు ధర్మచింతనతో ఏంటి, తనకున్న దానిలో ఎంతో కొంత పొరలకు పెట్టి తనకి తినే అలవాటు ఉందన్నమాట. వాటికి ఎంతసేపు కూడా డబ్బు సంపాదించుకోవాలి, బాగా డబ్బు నిలవేసుకోవాలి అని అనుకుని, డబ్బు అంటే కోరిక చాలా ఎక్కువ అన్నమాట. ఎలాగైనా సరే బాగా డబ్బులు కూడబెట్టేసుకోవాలని ఆలోచనతో ఉండేవాడు ఆ కోమటి. ఇంత డబ్బుండి కూడా ఎవరికి ఒక రూపాయి డబ్బులు ఇవ్వడం కానీ, ఒక భిక్షగాడికి పట్టెడు బియ్యం వేయడం కానీ ఇలాంటివి ఏమీ చేసేవాడు కాదనమాట. ఇలా ఉండగా భగవంతుడికి ఒక కోరిక కలిగింది. ఏమిటంటే ఎలాగైనా సరే వీడిలో మనిషిలో మంచి మార్పు రావాలి అని అనుకున్నాడు. అనుకుని ఏం చేశాడంటే, రోజు రాత్రి అర్ధరాత్రి వేళ భగవంతుడు ఒక ముస్సలి రూపం వేసుకుని ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చాడు. కోమటికి పెద్ద మేడ ఉంది, ఆ మేడ దగ్గర నుంచుని వెళ్ళాడు. ఏమన్నాడంటే, నాకు ఈ పూటకి కాస్త అన్నం పెడతావా అని కోమటిని అడిగాడు. ప్రాణం పోయే పరిస్థితిలో ఉన్నాను నేను, అన్నం తినకపోతే చనిపోతాను అన్నాడు. అయితే కోమటి ఏమన్నాడో తెలుసా? ఇదేమీ పూటకోళ్ళ ఇల్లు కాదు, నా ఇల్లు ఏమిని ఇదే ధర్మసత్రం కాదు అని అన్నాడనమాట. ఓ, ఎక్కడి నుంచి వెళ్ళిపో, ఇదేమి అందరికీ భోజనాలు పెట్టిల్లంటున్నావు ఏమిటి, వెళ్ళు అన్నాడు. పోనీ కనీసము నన్ను ఇక్కడ పడుకోవడానికైనా కొంచెం అవకాశం అన్నా ఇస్తావా, కొంచెం సేపు ఇక్కడ నిద్ర నుంచి తెల్లారులైతే వెళ్ళిపోతాను అని అంటాడు. అంటే అబ్బెబ్బెబ్బే, ఇదేంటి, ఇదే ధర్మసత్రం అనుకున్నావా ఏంటి? ఇలాంటి సత్రాలు బోల్డ్ ఉంటాయి, వెళ్ళు ఏ ధర్మసత్రం అడుగు మీద పడుకో, తెల్లారిపోతుంది, అక్కడికి వెళ్ళిపోవచ్చులే అని గట్టిగా గదమాయించాడు ఆ కోమటి. అప్పుడు ఈ బ్రాహ్మణునికి చాలా బాధ కలిగింది. అతని రూపంలో ఉన్న బ్రాహ్మణునికి భలే బాధేసింది. ఏమిటి కోమటి ఇంత డబ్బుండి ఇంత మూర్ఖంగా ఇంత కర్కశంగా ఇలా తయారయ్యేంటి వీటికి ఎలాగైనా మనం బుద్ధి చెప్పాలి అని అనుకున్నారనమాట. కానీ ఆ భగవంతుని రూపంలో వృద్ధ బ్రాహ్మణుడు ఏం చేశారంటే ఎదురుగుండా ఉన్న బ్రాహ్మణ ఇంటికి వెళ్ళి అమ్మా, నాకు ఏ నైవేద్యం తినడానికి పెట్టమండి అని కోరాడు. అప్పుడు అతను తనకున్నది ఏదో దాంట్లో కొంచెం భాగం తీసి అతనికి పెట్టి అతన్ని తృప్తిపరిచాడు. ఆ రోజు రాత్రి నాకు కొంచెం పడుకోవడానికి సహాయం చేయండి, కొంచెం కాస్త చోటిస్తే చాలు, తెల్లారి వెళ్ళిపోతాను అని అన్నాడు. అనేసరికి ఈ బ్రాహ్మణులు వెంటనే అతనికి పడుకోవడానికి చక్కగా పక్క వేసి అన్ని రకాలుగా చేశారనమాట. చేసిన తర్వాత ఆ రాత్రి అతను పడుకున్నాడు. విశ్రాంతి తీసుకుని తెల్లారి వెంటనే లేచి వెళ్ళిపోయాడు. ఆయన అలాగా ఇల్లు వదిలిపెట్టి వెలుపలికి వెళ్ళేసరికి బ్రాహ్మణుని ఇల్లు స్వర్గమయం అయిపోయింది. ఎందుకని? భగవంతుడికి ఆరాధన చేశాడు. భగవంతుని రూపంలో ఉన్న మనిషిని ఆదరించాడు, పడుకోవడానికి అవకాశాన్ని ఇచ్చాడు, కడుపు నిండా తిండి పెట్టాడు. అలా పెట్టడం వల్ల ఆ బ్రాహ్మణుడికి ఎంతో సంతోషం కలిగింది. భగవంతుడు మనుషుల రూపంలో వస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనము వాళ్ళని ఎవరికైనా సరే కాస్త దానం చేయడము, వాళ్ళ అడిగిన వాళ్ళకి ఒక దుప్పట్లో బట్టలో ఏవో ఒకటి సహాయం చేయడం, ఇలాంటి చేస్తే భగవంతుడు ఏం చేస్తాడు? చాలా సంతోషపడతాడు. పేదవాళ్ళకి బిక్కు వాళ్ళకి ఎందుకు, ఎవరికైనా సరే కాస్త మనం సహాయం చేయాలి కదా. బ్రాహ్మణుడికి ఇల్లంతా స్వర్గమయం అయిపోయింది. అంతా బంగారంతో వెండితో ఇల్లంతా తలతల్లాడిపోతూ ఎంతో సంతోషంగా ఉన్నారు ఇంట్లో వాళ్ళందరూ కూడా. వాళ్ళు కట్టుకున్న బట్టలు కూడా మంచి మంచి బట్టల కింద తయారైపోయినాయి అన్నమాట. ఇదంతా ఏంటి? భగవంతుడు ఇచ్చిన వరం అన్నమాట.
పెట్టి ఆ బ్రాహ్మణ్ ఇంటికి వెళ్ళాడు. ఏంటి ఇక్కడ ఏం జరిగింది? రాత్రి వచ్చిన మనిషి ఏమయ్యాడు? అతనికి నేను ఈ పూట భోజనం పెట్టి ఉండడానికి వెళ్ళిద్దామనుకున్నాను అంటే ఆ బేద బ్రాహ్మణుడు ఏమన్నాడంటే, ఏమో నాకేం తెలీదు, ఇలాగే తిన్నగా ఈ రోడ్డంతా వెళ్ళిపోయాడు అని చెప్పాడనమాట. చెప్పేసరికి కోమటికి చాలా కంగారు వచ్చిందనమాట. ఏమిటి, ఏమీ లేని బ్రాహ్మణ్ ఎంత గొప్పవాడైపోతే నాకే కనుక స్వామి వరమిస్తే నేను ఇంకా గొప్పవాడిని అయిపోతాను కదా అని అనుకుని ఆ బేద బ్రాహ్మణ్ చెప్పిన దారి వెంట వెళ్ళడం మొదలుపెట్టాడు. వెళ్ళేసరికి అక్కడెక్కడో ఒక చోట ఆ స్వామి కూర్చుని ఉన్నాడు. ముసలి బ్రాహ్మణ వేషంలో ఉన్న భగవంతుడు అక్కడ ఒక చెట్టు కింద కూర్చునేసరికి ఈ కోమటి అతని దగ్గరికి వెళ్ళి అడిగాడు, స్వామి నాకు కూడా ఏమన్నా ప్రసాదించండి అని అడిగాడు. ఏం వరం కావాలో కోరుకో అన్నాడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు. భగవంతుని అడిగాడు, నాకు ఏమన్నా వరాలు ఇవ్వండి అన్నాడు. అంటే అతనికి అన్నీ ఉన్నాయి, బంగారం ఉంది, డబ్బు ఉంది, ఇల్లున్నాయి, మంచి మంచి బట్టలు ఉన్నాయి, అతనికి ఏమీ లోటు లేదనమాట. కానీ అతనికి అత్యాస పరాయుడు అయిపోయాడనమాట. కోమటి కూడా ఏమనుకున్నాడంటే, తెలియకుండా నేను ఏదో కోరేసుకున్నాను అనుకో, భగవంతుడు ఏదో కోరిక తీర్చేస్తాడు కదా, అలా కాదు, నాకు 3 కోరికలు నెరవేరేలాగా ఇవ్వండి అని చెప్పేసి ఇంటి దారిని పట్టాడు. ఇంటికెళ్ళి తాసా ఖాళీగా ఆలోచించుకుని నేను అదేంటో కోరుకుందాంలే అనుకున్నాడు. ఇప్పుడు భగవంతుడు ఏం చెప్పాడు, నువ్వు అనుకున్న 3 కోరికలు తీరుతాయి అని చెప్పేసి తదాస్తు అంటూ అక్కడి నుంచి స్వామి మాయమైపోయాడు. ఈ కోమటి మళ్ళీ వెంటనే వెనక్కంటూ తిరుగుతూ వచ్చాడనమాట. అలాగా ఇంటికి వెళ్తుండగా దారిలో అతనికి ఏమిటి, నేనేమీ కోరుకోలేదు అని అనుకుంటూ నడుచుకుంటూ వస్తుంటే అక్కడ తెల్లారిపోయింది. కాకులు కావు కావు కావుమంటూ అరుస్తున్నాయి. అతనికి బుర్రలో ఏం ఆలోచన లేదు. ఏమిటి ఇలా చేశాను నేను, అరుచుకుంటూ వచ్చేసాను, నేను ఏం ఆలోచించలేదేంటి, భగవంతుడు నేనేం కోరుకోలేదేంటి అని అనుకుంటూ అతను ఏం చేశాడు, ఒక కాకి వచ్చి అతని మీద రెట్ట వేసేసరికి అతనికి ఉన్న 3 కోట్లలో కోరిక, వెధవ కాకి నా మీదలా రెట్టేసిందా, ఇచ్చేస్తే బాగుండు అని అనుకున్నాడు. వెంటనే ఆ కాకి గిరగిరగిర తిరిగి చచ్చిపోయింది. దేవుటి ఇలా జరిగింది అనవసరంగా నేను ఒక మాట అనేసరికి కాకి చనిపోయింది, నా 3 వరాల్లో ఒక వరం పోయిందే అనుకున్నాడు. ఇంకా చేసేది లేక కోమటి ఏం చేశాడంటే తోటలోని ఒక రాతి మీద కూర్చుంటే అతని భార్య కబురు పట్టింది. ఏమిటి మా ఆయనలాగా రాయి మీద కూర్చున్నాడేమిటి అనుకుంది. తోటమాలి వచ్చి అడిగాడు, అయ్యగారు అమ్మగారు రమ్మంటున్నారు మిమ్మల్ని, లోపలికి రండి అని పిలిస్తే నేను రాను అన్నాడు. అంతే, అతను ఆ రాతికి అలాగ తాపడంలాగా అయిపోయాడనమాట. అయిపోతే అయ్యో ఎంత చిక్కొచ్చింది అని బాధపడ్డాడు అతను. కానీ ఆ బాధ ఏంటి, మనిషి అంటే 2వ కోరిక నేను రాను అని అన్నాడు కదా, ఆ రాయి మీద బొమ్మలాగా కూర్చుని ఉండిపోయాడు అనమాట. కోమటి అలా రాతి కతుక్కోకపోగానే భార్య లోపల నుంచి బయటకు వచ్చింది. ఎండ వేడి, విపరీతంగా ఎండ పడిపోతుంది. ఈ కోమటి అనుకున్నాడు, అనవసరంగా 2వ వరం కూడా పోయిందే నాకు, నేనేం ఉపయోగించుకోలేకపోయానే అని అనుకున్నాడు. ఆ తర్వాత భార్య అక్కడికి వచ్చింది. ఏంటండి బాబు ఇలా అయిపోయింది ఏంటండి, మీరేంటండి రారేంటండి కదిపినా సరే అతను శిలలాగా ఉండిపోయాడనమాట. కానీ కదలట్లేదు. బతిమాలింది, లేవదీగిపోయింది, లాభం లేకపోయింది. అతను రాత్రికి తాపడం అయిపోయాడు. అది చూసి ఆవిడ గాబరాపడి ఇదేం కర్మలా దేవుడా అంటూ ఏడుస్తుందన్నమాట. పలకరిస్తే పలకకుండా ఉండిపోయిన భర్తను చూసి ఆవిడ గొల్లుమని ఏడ్చింది. ఏమైందండి మీకు, ఇలాగా అయిపోయారేంటండి బాబు అని చెప్పి నెత్తు నోరు బాదుకుంటూ ఏడుస్తూ కూర్చుందనమాట. అక్కడ కొంచెం సేపు అయిన తర్వాత భర్త భార్య ముఖం చూసి, ఏమే ఈరోజు ఏం జరిగిందో తెలుసా అని చెప్పేసి ఆయనకు వచ్చిన 3 వరాల గురించి చెప్పుకుంటూ వచ్చాడనమాట. భార్య అదంతా విన్నది. ఏంటండి ఇలా జరిగిందా అని అడిగి అంది, అయ్యింది కానీ మీరు వెంటనే 3వ వరాన్ని కూడా మీరు కోరేసుకోండి. ఏంటంటే సూర్యుడు నెత్తి మీద వచ్చేస్తున్నాడు, ఎండ వేడి మీ బట్టతల సుర్రమంటుంది, ఇంకా వేరే శరణ్యం లేదు అని, ఎందుకైనా మంచిది ఈ రాతి మేంచి నేను మనిషిలా వచ్చేలా వరాన్ని కోరుకోండి అని చెప్పింది. ఇదే మనకి
ముక్తికి మార్గం అవుతుంది అని భార్య చెప్పేసరికి కోమటి పాపం మూడో కోరిక కూడా కోరేసుకున్నాడు. ఈ ఈ రాతి మేంచి వచ్చి మామూలుగా నేను ఉండేలా చెయ్యి స్వామి అంటూ అనేసరికి మామూలు మనిషి అయిపోయాడన్నమాట. దేవుడిచ్చిన 3 వరాల్లో ఒకటేమిటి? కాకిని చంపడం. రెండోది ఏంటి? ఎండలో మలమలా మాడిపోవడం. దేవుడిచ్చిన 3 వరాల్లో మూడోది రాతి మేంచి మనిషిలా రావడం. ఇవన్నీ 3 వారాలు కూడా అతనికి ఏ లాభం లేకుండా పోయిందనమాట. ఇందుకు భగవంతుడు ఈ విధంగా చేశాడని చెప్పేసి మన దురాశ మనకే నాశనం చేస్తుంది అని అనుకుంది అతని భార్య. చూసారా మీరు? ఇలాగా పక్కవాడిని చూసి ఎవరికి ₹1 సహాయం చేయకుండా, దానం చేయకుండా ఇలా చేయడం వల్ల మన పరిస్థితి ఇలా ఉంది. మనకి ఏమి లోటు? అన్నీ ఉన్నాయి, కానీ ఏం చేస్తాం మనం? మీరు ఎవరికి కూడా దానగుణం చేయకపోవడం వల్ల ఇలా జరిగిందని భర్తతో భార్య చెప్పిందనమాట. చెప్పేసరికి అతనికి అన్నీ కూడా తెలిసాయి. నేను చాలా తప్పు చేశాను, ఇక్కడి నుంచి అయినా నేను జాగ్రత్తగా 10 మందికి సహాయం చేస్తూ మంచివాడిగా ఉంటాను, నా దురాశే నాకు ఇలా దోహదం చేసింది అని అనుకుంటూ అక్కడి నుంచి బయటకు వచ్చాడు. వింటున్నారా పిల్లలు? మనం ఎప్పుడు కూడా ఎవరికైనా లేని వాళ్ళకి సహాయం చేయాలి. అంటే ఎవరన్నా బీద పిల్లలు కనిపించినా, వాళ్ళకి ఏదన్నా మనని సహాయం అడిగినా వెంటనే పెన్షన్ లాంటిదో ఎరేజర్ లాంటిదో ఏదన్నా వాళ్ళు అడిగితే వాళ్ళకి సహాయం చేయాలి. మనకి పాత బట్టలు అంటే పొట్టైపోయిన బట్టలు అవన్నీ ఉంటాయి కదా, అవి కూడా వాళ్ళకి చక్కగా దానంగా ఇవ్వచ్చు. లేని వాళ్ళకి దుప్పట్లు